నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూస్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో 7,000 చొప్పున జమ ఏటా 20,000 ఇస్తామన్న హామీలో భాగంగా తొలి విడత సాయం విడుదల కార్మిక కర్షకులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్న విశాఖ ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గాజువాకలో లబ్ధిదారులకు అన్నదాత సుఖీభవ చెక్కుల పంపిణీ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో జరిగిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీని నెరవేర్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేసింది. సూపర్ 6 పథకాలలో అత్యంత ముఖ్యమైన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం నీరాయపాలెం గ్రామంలో పచ్చని పొలాల మధ్య రైతన్నలతో కలిసి ఆయన ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 46,85,838 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి తొలి విడతగా 7,000 చొప్పున నేరుగా జమ చేశారు. ఈ పథకం కింద రైతులకు ఏటా 20,000 ఆర్థిక సాయం అందిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి విడతలో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 5,000, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ వాటాగా 2,000 కలిపి మొత్తం 7,000 రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ముఖ్యమంత్రి వివరించారు. మంత్రి అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. రైతును ఆదుకోవాలని దగ్గర 273 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అందరూ మీనమేషాలు లెక్కేస్తారు. మా అధికార యంత్రాంగం కూడా చెప్పారు నష్టం వస్తుందన్నారు. నష్టం వస్తే నేను భరిస్తా, నా రైతు చితికిపోవడానికి వీలు లేదని కొనుగోలు చేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మామిడి రైతులు చిత్తూరులో ఇబ్బంది వచ్చింది, ధరలు పడిపోయినాయి, ఎక్స్పోర్ట్స్ లేవు. కొనుగోలు చేసే ఫల్ ఫ్యాక్టరీస్ అన్ని ఎక్కడికక్కడ పడకేసే పరిస్థితికి వచ్చారు. నేను 4 రూపాయలు కేజీ, ఒక టన్నుకు 4,000 రూపాయలు ఇచ్చి నేను వాళ్ళని ప్రోత్సహించానంటే అది ఈ ప్రభుత్వం. కార్మికులకు కర్షకులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది అని విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయులు అన్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ప్రారంభం సందర్భంగా గాజువాక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్లతో కలిసి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి డోలా మాట్లాడుతూ రైతన్న కష్టాలను చూసిన కూటమి ప్రభుత్వం కేంద్రం సహకారంతో ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తుంది అని, విశాఖ జిల్లా ప్రగతి బాటలో పయనిస్తోందని తెలిపారు. ఉద్యోగ ఉపాధి రంగాలకు ఈ నగరం వేదిక కానుంది అని, దేశ విదేశాలలోని అనేక దిగ్గజ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి అని, ముఖ్యంగా విశాఖ నగరానికి ప్రధాన సంస్థలు రానున్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, డిప్యూటీ మేయర్ దల్లె గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు. ఆస్తులు విధ్వంసం చేశారు. ఇంకో రకంగా చూసుకుంటే ఆక్రమణలకు కొదవేయలేదు. ఇదే కాకుండా చూసుకుంటే మన జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి గారు హోటల్కి వస్తే నోవాటెల్ హోటల్కి బయటకు రానియకుండా నానా యాగి చేశారు. అదేవిధంగా ఈనాటి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతకు వస్తే ఇక్కడే ఎయిర్పోర్ట్ లో ఎంత చేశారు. ఆ రోజు గాజులో మన వీళ్ళందరూ కూడా మనం వెస్ట్ నియోజకవర్గం నుంచి అందరూ కూడా వెళ్ళి చేస్తే ముఖ్యమంత్రి గారిని బయటకు రానియకుండా చేసిన పరిస్థితులు. అదేవిధంగా కోడికత్తి డ్రామా కూడా నెలమైంది. ఇన్ని డ్రామాలు చేసి ఇందాక అలా శ్రీనివాస్ గారు చెప్పినట్టు 14 ముందు తండ్రి ముఖ్యమంత్రి అయితే 1,00,000 కోట్లు చేశారు. 19లో ఒక్కొక్కటే బయటకు వస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు మహిళల్ని అగౌరవపరచడం. మళ్ళీ మహిళల్ని అగౌరవపరిచిన వ్యక్తికి ఆ మహిళలు మాజీ మంత్రి, సినిమా యాక్టర్లు సహా వత్తాసు పలకటం. ఎంత దారుణమైన రాజకీయాలు చేస్తున్నారో. వాళ్ళు తెచ్చారు 10 లక్షల కోట్ల అప్పు తీరుస్తూ ఇంట్రెస్ట్ కట్టుకుంటూ మళ్ళీ అభివృద్ధి కోసం మనం అప్పుకెళ్తా ఉంటే ఇవ్వద్దని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా 200 మెయిల్స్ పంపిస్తారు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు మెయిల్ పంపిస్తారు. ఎంత దారుణమైన పరిస్థితులు చేస్తా ఉన్నారు అనేది మనం గమనిస్తా ఉన్నాం. మన ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీల
ప్రభుత్వం కట్టుబడి. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో జరిగిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2025-26 మొదటి విడత నిధుల జమ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతిలు పాల్గొన్నారు. ప్రాజెక్టుల మరమ్మతులకు 350 కోట్లు విడుదల చేసిన విషయాన్ని తెలియజేస్తూ ధవళేశ్వరం గేట్ల సమస్య పరిష్కారానికి, ధారవరం ముంపు సమస్యకు లిఫ్ట్ స్కీమ్ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సుబ్బరాజు, ఆర్డీఓ రాణి సుస్మిత, మార్కెట్ కమిటీ చైర్మన్ నాదెల శ్రీరామ్, వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావు తదితరులు పాల్గొన్నారు. జాతీయులు పెట్టి ఉంచారనంటే 4-5 రోజులు లోడుతో ఒక ట్రాక్టర్లు ఉంటే ఆ యొక్క టైర్లు పోతాయి, పేరిపోతాయనే ఉద్దేశంతో జాతీయులు పెట్టుకుని ట్రాక్టర్ని లోడ్ నిలబెట్టుకునేటువంటి పరిస్థితి, దుస్థితి మరి గత ప్రభుత్వంలో ఉంటే మరి ఈ రోజు మీరు చూశారు. ఈవేళ మీ అందరి ఆశీర్వాదంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు 1640 కోట్ల రూపాయలు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రైతులకు తీర్చినటువంటి పరిస్థితి. ఈ రోజు ధాన్యం అమ్మితే 48 గంటల్లోనే ఆ రైతుల అకౌంట్లోకి ధాన్యం సొమ్ము వేసినటువంటి పరిస్థితి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వానికి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా మీకు నచ్చినటువంటి మిల్లుకి మీకు దగ్గరలో ఉన్నటువంటి మిల్లుకి రైతే మరి యొక్క మిల్లుకి తీసుకెళ్లేటువంటి సౌకర్యం కూడా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఇట్లా ఈ సంవత్సరం కాలంలో మీరు చూస్తే రైతు సంక్షేమమే, రైతు క్షేమమే ఎజెండాగా పెట్టుకుని ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని మరొక్కసారి మన ద్వారా గుర్తు చేసుకుంటూ, అందులో భాగంగానే అన్నదాత సుఖీభవ, ఆ రోజు సూపర్ 6 హామీల్లో అన్నదాత సుఖీభవ హామీ ఇచ్చాం. ఆ సూపర్ 6 హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వెళ్తూ ఉన్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే ఈ రోజు 2024 అధికారంలోకి వచ్చాక చూస్తే వెంటిలేటర్ మీద ఉంది ఆర్థిక పరిస్థితి. వెంటిలేటర్ మీద అంటే మనందరికీ తెలుసు 90% ఆస్తులు దొరుకుంటాం వెంటిలేటర్ మీద ఉంటే. అటువంటి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక స్థితిని ఈ రోజు పూర్తిగా నయం చేశామని చెప్పలేకపోతూ ఉన్నాం. వెంటిలేటర్ మీద నుంచి ఇప్పుడు ఐసీయూలకు తీసుకొచ్చాం వెనక్కి. ఐసీయూలోకి మళ్ళీ రూముకు పోవాలి, రూమ్ నుంచి మళ్ళీ ఇంటికి పోవాలి పేషెంట్. అదే మాదిరిగా ఈ ఆర్థిక పరిస్థితిని కూడా ఇంకా చక్కదిద్దవలసిన అవసరం ఉంది. అటువంటి స్థితిలో కూడా పరిపాలనా దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు. గడ్డకు ఆనుకుని ఉన్న దుకాణాలను జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు తొలగించడం ఉద్రిక్తతకు దారితీసింది. విశాఖ జిల్లా గాజువాక జోనల్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న 76వ వార్డు గాంధీనగర్ లో గత 30 ఏళ్లుగా చిన్న బడ్డీలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న వారిని అర్ధంతరంగా ఖాళీ చేయమని అధికారులు సూచించడం, గడువు ఇవ్వాలి అని వ్యాపారులు కోరడం జరిగింది. దీనికి అధికారులు ససేమేరా అంటూ జేసీబీతో తొలగింపు ప్రక్రియ చేపట్టారు. దీంతో వ్యాపారులు బోర్న వెలిపెంచారు. జీవనాధారమైన దుకాణాలను తొలగించడం వెనుక వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు హస్తం ఉందని ఆరోపించారు. ఓట్లు వేసి గెలిపించుకున్న నాయకులే తమను ఇలా రోడ్డుపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు అక్కడికి వెళ్లిన కార్పొరేటర్ తో స్థానికులు వాగ్వాదానికి దిగారు. తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదని చెప్పారు. తనపై కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అరగంట టైం ఇవ్వలేదు, బండి తీసిన టైం కూడా ఇవ్వలేదు. నేను ప్లేస్ పువ్వుల్లో పెట్టేస్తాను, నా బండి ఎవరు తెచ్చేస్తారు? 150,000 కొన్నాను. నా పిల్లల భవిష్యత్తు చూస్తాను, మళ్ళీ బండి కొనుక్కున్నాను. నా కష్టం ఎవరు ఇస్తారు? మా ఉసురు మేము గెలిపించింది మా నాశనం చేసేటండుగా. చెప్పండి కార్పొరేటర్ గారిని పిల్లల్ని, ఎక్కడున్నారు ఈ కార్పొరేటర్ గారు? ఇప్పుడు ఓట్లు వేయడానికి వచ్చారు, కాలినడుకుని వచ్చాము, సేవలు చేశాను అని యూట్యూబ్లో చెప్పుకోవడం కాదు, రియల్గా న్యాయం చేయండి. మా నాన్నగారు కూడా ఇదే చేశారు. మా నాన్నగారికి ఇప్పుడు బాగోక నేను ఈ షాప్ చూసుకుంటున్నాను సార్. ఇప్పుడు నా పిల్లం బిడ్డల్ని మా అమ్మ నాన్నలు కూడా నేనే పోషించుకోవాలి. ఇప్పుడు అన్యాయంగా ఈ షాపులని తీయించేస్తే మేము ఎలా బతకాలి? మేము అందరూ రోడ్డు మీదకి వచ్చేస్తాం. మేము ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చాం సార్. ఎమ్మెల్యే గారి దగ్గర 2 సార్లు వెళ్ళాం. ఆయన జడ్సీ గారికి కూడా ఫోన్ చేశారు, నిన్నే ఫోన్ చేశారు సార్. ఫోన్ చేసి ఏంటి ఆ షాపులు కొద్దిగా చూడండి, ఏమి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కన్స్ట్రక్ట్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఆయన మాట కూడా ఇచ్చారు, మీరేం షాపులే తీయవసరం లేదు, మీరు కావాలంటే వాళ్ళకి అర్థం వచ్చిన కాలువ పనులు జరిగి కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు కొద్ది ముందుకు జరుపుకొని తర్వాత మళ్ళీ కాలువ అయిపోయిన తర్వాత వెనక్కి పెట్టుకోమని చెప్పారు సార్. కానీ అక్కడికి ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వెళ్ళి మేము చెప్పినా కూడా మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చిన పని అవుతుందండి, గంధం సీని గారే చెయ్యాలి, గంధం సీని గారి దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్తున్నారు సార్.
నోటీసులు ఇవ్వట్లేదు. ఎవరో ఒకరు వచ్చి ఈ రోజు కరెంట్ పీకేస్తాం, రేపేమో రోజు బెదిరించడం, రోజు ఒకరు వచ్చి బెదిరిస్తున్నారు సార్. అలాగనే 3 సార్లు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం సార్. 3 సార్లు మాకు హామీ ఇచ్చారు. మీ షాపులకి ఏం అవ్వు, మీ షాపులు నేను చూసుకుంటాను, మీకు హామీ ఇస్తాను, మీ షాపులు ఎక్కడికి తీయొద్దు, మీరు అక్కడే ఉంచుకొని కొద్ది ముందు జరుపుకొని చేసుకుని అన్నారు. కానీ ఇలా అన్యాయం తీయించేస్తారు. గెలిపించుకోవడం దేనికి సార్? మాకు కార్పొరేటర్ గారి దగ్గరికి కూడా వెళ్ళాం సార్. కార్పొరేటర్ గారి దగ్గరికి వెళ్తే 15వ తారీఖు వరకు అయితే నేను ఆపగల, 15వ తారీఖు తర్వాత ఏ సమయంలో నేను తీయించొచ్చి నేనేం చేయలేను అన్నారు. అలాగే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా కూడా ప్రసాద్ శ్రీనివాస్ గారు ఉన్నారండి. ఆయన అన్నారు, మీరు ఇక్కడికి వచ్చినా మీరు ఎమ్మెల్యే గారు చెప్పిన గంధం సీన్ అక్కడ అడ్డు పెడతారు, మీరు ముందు గంధం సీన్ గారి దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ ఏదో తెలుసుకోండి అంటున్నారు సార్. మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి సార్? మా బతుకులు ఏం చేయాలి? మేము ఏమవ్వాలి? 46 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఒక్కొక్కరికి 7,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ, నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు పేర్కొన్నారు. పిఠాపురం మండల పరిషత్ కార్యాలయంలో అన్నదాత సుఖీభవ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అన్నదాత సుఖీభవ ద్వారా 15 కోట్ల రూపాయల చెక్కులను వర్మ, శ్రీనివాసరావు, కొండలరావు రైతులకు అందించారు. కార్యక్రమంలో పీడీ సత్యనారాయణ, ఎంపీడీఓ స్వప్న, ఇతర అధికారులు పాల్గొన్నారు. రైతులకి సూపర్ 6లో ఇచ్చిన హామీ ప్రకారం ఇవ్వడం జరిగింది. మీరు చూసారు, డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత రాష్ట్రంలోని కేంద్రంలోని ఒకే సర్కార్ ఉండడం వల్ల ఈ రోజున రైతులకి గత ప్రభుత్వం 7,000 ఇచ్చేది ఇప్పుడు ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 14,000 చేసింది. అంటే డబల్ అయింది. తల్లికి వందనం కావచ్చు, గతంలో ఒక బిడ్డకుండేది ఇప్పుడు 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు. ప్రతి సంక్షేమ పథకం డబల్ అయింది డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల. మత్స్యకారులకు కూడా 10ని 20,000 చేయడం జరిగింది. ఈ అభివృద్ధి మీద రాజీ పడకుండా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ఈ విధంగా సంక్షేమ పథకాలను అమలు చేయడం అనుభవజ్ఞులైన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే చెందుద్ది. ఎన్డీఏ నేతృత్వం ఉంటుంది ఈ ప్రభుత్వంలో. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా హామీ అమలు చేస్తున్నారు. చాలా సంతోషం. గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఈవేళ 6,500 రూపాయలు ఎక్స్ట్రా అమౌంట్ ఈ గవర్నమెంట్ పే చేస్తుంది. ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 5 సంవత్సరాల విధ్వంసం నుంచి కోలుకుని ఇప్పుడే అభివృద్ధి అడుగులేస్తున్న ఈ ప్రభుత్వం సంక్షేమాన్ని కూడా అదే సమభావంతో చూస్తుంది. ఈరోజు ఇంతటి బృహత్తరమైన కార్యక్రమం చేపట్టినటువంటి మన ముఖ్యమంత్రి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు రైతులందరి తరఫున తెలియజేస్తూ, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 46,85,000 మంది రైతులు లబ్ధిదారులకు 2,300 కోట్ల రూపాయలు ఈవేళ ఒకేసారి ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఆనందదాయకమైన విషయం. ఎలక్షన్ ముందు ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో 3 దఫాలుగా ఇస్తానని, అదేవిధంగా మొదటి దఫా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. సూపర్ 6లో దీపం పథకం కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, అన్నదాత సుఖీభావ కానివ్వండి, అదేవిధంగా రేపు 15వ తారీఖు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, ఇవన్నీ కూడా విడతల వారీగా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తున్నారు. అదేవిధంగా మన పిఠాపురం నియోజకవర్గానికి అరకు జిల్లా అరకు లోయలోని జరిగిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గణబాబు, ఏపీఎస్ ఆర్టీసీ రీజియన్ చైర్మన్ సివేరి దొన్నుధర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ రైతుల ముఖాల్లో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలు చిరునవ్వులు నింపాయన్నారు. పేదలకు అండగా ఉండే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని, గత వైసీపీ పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనాలోచిత పాలన జరిపారని ఆరోపించారు. కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది అరకు నియోజకవర్గం. మీ అందరికీ తెలిసి ఈరోజు ఈశ్వరవాణి యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. అటు నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి వచ్చేటువంటి పిఎం కిసాన్ కార్యక్రమం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని దర్శన నియోజకవర్గం నుంచి ప్రారంభించడం జరిగింది. మొదటి విడత 2,000 కేంద్ర సాయం, రాష్ట్ర సాయం 5,000 కలిపి 7,000 రూపాయలు నేరుగా బ్యాంక్ అకౌంట్ లో వేసేటువంటి కార్యక్రమం. అందులో భాగంగా
అరకు నియోజకవర్గంలోనే 54,975 మంది రైతు కుటుంబాలకి ఈ కార్యక్రమం వర్తిస్తుంది. ఈరోజు నేరుగా వారి అకౌంట్ లో పడబోతుంది. అరకు వ్యాలీ 8,933 అయితే అనంతగిరి 8,207. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఏ పథకమైనా అందించే కార్యక్రమం తీసుకుంటాం. ఇది ఒక టెక్నికల్ ఇష్యూస్ కొన్ని చోట్ల ఉన్నాయి, అక్కడక్కడ. ఇది అర్బన్ ఏరియాస్ లో ఉంది, ఇక్కడ కూడా ఉంది. దానిపైన అందుకనే మనం రెగ్యులర్ గా వాటికి సంబంధించినటువంటి ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి మనం వాట్సాప్ గవర్నెన్స్ కూడా తీసుకొచ్చి, కొంతమంది దానిపైన కూడా అవగాహన లేకపోయినా మీరు ఎప్పటికప్పుడు మీరు కూడా ఒకసారి ఎడ్యుకేట్ చేయండి. మా వారికి కూడా అందరూ కూడా మీరు దీనిపైన ఇప్పుడు అన్నదాత సుఖీభావకి సంబంధించి 155251 టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఇప్పుడు మ్యాపింగ్ ఇష్యూస్ అర్బన్ ఏరియాస్ లో ఉన్నాయి, రూరల్ ఏరియాస్ లో ఉన్నాయి. సింపుల్ ఇష్యూస్ లో, టెక్నికల్ ఇష్యూస్ లో చాలా మందికి ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. సో వాటిని రెక్టిఫై చేసుకుంటే ఎలక్ట్రికల్ మీటర్స్ కావచ్చు, మాకు అర్బన్ ఏరియాస్ లో అయితే కొంచెం అలాంటివన్నీ ఉన్నాయి. వెంటనే 1 డేలోనే రైజ్ చేస్తే, మన సచివాలయాలు రైజ్ చేస్తే వాళ్ళకి వెంటనే. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మాధవరం కొండ మాషుపల్లి గ్రామంలో వైసీపీ జెడ్పీటీసీ ఎన్నికల ఇంటింటి ప్రచారం ముమ్మరంగా కొనసాగింది. ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగాం రెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి వైసీపీ అభ్యర్థిని గెలిపించాలి అని ఇంటింటికి తిరుగుతూ ముమ్మర ప్రచారం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో వైఎస్ఆర్ పార్టీకి షాక్ తగిలింది. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముఖేష్ అప్పు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సమక్షంలో ఒక్కసారిగా 67 కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గ ప్రజలు అమితమైన ప్రేమ, అభిమానాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చూపుతున్నారని తెలిపారు. ఉపాధి శ్రామికులు 100 రోజుల పని దినాలను సద్వినియోగం చేసుకోవడంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని కండ్రాద గ్రామంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచన మేరకు సామాజిక బృందం ఆధ్వర్యంలో ఉపాధి శ్రామికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 94 రకాల పనుల గురించి వివరించారు. 100 రోజుల పని దినాలను సద్వినియోగం చేసుకోవాలి అని జనసేన నాయకులు పిల్ల శివశంకర్ తెలిపారు. ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ వాకపల్లి దేవి సూర్యప్రకాష్, బీజేపీ జిల్లా కార్యదర్శి గండి కొండలరావు, గ్రామ సర్పంచ్ సైతానా భారతి, వరప్రసాద్, నాయకులు పిల్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. మేము ఐఈసీ టీమ్గా ఏర్పడి మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా గౌరవ సామాజిక తనిఖీ డైరెక్టర్ జి శ్రీకాంత్ గారి నేతృత్వంలో మరి ఐఈసీ టీమ్గా ఏర్పడి మరి గ్రామంలో ఉన్నటువంటి ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దాన్ని మరింత విస్తృతంగా గ్రామాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా మేము గ్రామంలోకి వచ్చి మరి గ్రామాన్ని అంతటిని కూడా నలుమూలల పరిశీలన చేసి గ్రామంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కలిసి ఈ యొక్క ప్రోగ్రాం కోసం వివరణ ఇచ్చి మరి ఒక రోజు అనేది ఫిక్స్ చేసి మరి ఆ రోజు గ్రామసభ, బహిరంగ గ్రామసభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పిఆర్ఐ ఏదైతే ఉందో ఆ పనుల జాబితాను అందరిలో కూడా జనాలకి తెలియజేయడం, మరి జనాల్లోంచి అవగాహన కల్పించడం. అదేవిధంగా ఈరోజు వేతన రేటు 307 రూపాయలు రావాలి అంటే ఏ విధంగా పనిచేయాలి, ఆ విధంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ, ఉపాధి శ్రామికులందరికీ కూడా అవగాహన చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు పిఠాపురం మండలంలోని కందరాడ అనే అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక సచివాలయ రైతు సేవా ప్రాంగణంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2025-26 మొదటి విడత కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు చెమర్తి జగన్మోహన్ రాజు, ఖాదీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ కేకే చౌదరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ మాట నిలబెట్టుకుందని, గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దుతోంది అని అన్నారు.
అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ యొక్క కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో భారీ ఎత్తున రైతులు అదేవిధంగా కూటమి ప్రభుత్వం యొక్క నాయకులు ప్రభుత్వ ఉద్యోగుల సమక్షంలో ఇక్కడ నిర్వహించుకోవడం, ఇక్కడికి ముఖ్య అతిథిగా నేను విచ్చేయడం, దాదాపు 20 కోట్ల రూపాయలు ఈ రాజంపేట డివిజన్ పరిధిలో రైతుల ఖాతాల్లో ఈరోజు జమ కావడం, వారందరి యొక్క సంతోషాన్ని మేము కళ్ళారా ఇక్కడికి వచ్చి చూడడం చాలా ఆనందంగా ఉంది. ఏదైతే కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిందో ఆ మాటను నిలబెట్టుకునే విధంగా ఈరోజు రైతుల ఖాతాల్లో మొదటి విడతగా ఈరోజు దాదాపు 7,000 రూపాయలు జమ చేయడం మనం ఈరోజు చూస్తున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం ఏదైతే గతంలో చెప్పిన హామీని మోసం చేసి రైతులకు అన్యాయాన్ని మిగిలిస్తే ఈరోజు రైతుల కళ్ళలో ఆనందాన్ని చూసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం చాలా ఆనందదాయకం. ప్రతి ఒక్క రైతు చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు కృతజ్ఞత తెలియజేయడం, అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా రైతులు ఉన్నతంగా పైకి వచ్చే విధంగా మరిన్ని కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఖచ్చితంగా రైతుల కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమాజంలో అన్ని వర్గాల్లో కూడా సంతోషం వెల్లివిరుస్తూ ఉంది. అందులో భాగంగా సూపర్ 6లో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం రైతులకు అందరికీ కూడా సంవత్సరానికి 20,000 రూపాయలని 3 విడతలుగా ఖరీఫ్, రబీ, సమ్మర్లో ఇచ్చేటటువంటి కార్యక్రమానికి ఇవాళ ప్రారంభోత్సవం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏదైతే చెబుతుందో అదే చేస్తుంది, మాట మీద నిలబడుతుంది. గత ప్రభుత్వంతో పోలిస్తే ఏదో మేము పేదలకు బటన్ నొక్కినామంటున్నారు. పోల్చి చూసుకోండి, కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని రెట్టింపు చేస్తోంది. గతంలో తల్లికి వందనం మీరు ఒకరికి ఇస్తే మేము ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చాం, అక్కడ కూడా సంక్షేమం రెట్టింపు అయింది. ఇవాళ మీరు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు కాకుండా స్టేట్ గవర్నమెంట్ డబ్బును గతంలో మీరు 7,500 ఇస్తే మేము 14,000 ఇస్తున్నాం. సంక్షేమం రెట్టింపు అయింది. అన్నదాత సుఖీభవ కరపత్రంపై ప్రధాని మోడీ ఫోటోలు లేకపోవడంతో బాధాకరమని కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు తెలిపారు. పిఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి డబుల్ ఇంజన్ సర్కార్గా అభివృద్ధి సంక్షేమంలో దూసుకుపోతూ ఉంటే అధికారులు చేసిన తప్పిదాల వల్ల ఇబ్బందులు పడవలసి వస్తుంది అని, వ్యవసాయ శాఖ రిలీజ్ చేసిన కరపత్రంపై మోడీ ఫోటో లేకపోవడం బాధాకరమన్నారు. తక్షణమే సరిచేసి మళ్లీ కరపత్రం విడుదల చేయాలి అని గండి కొండలరావు కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు రైతు పక్షపాతి, దేశంలోనే అతిపెద్ద బడ్జెట్తో సంక్షేమ పథకం సుమారు 10 కోట్ల మంది రైతులకి ఈ రోజున 2,000 రూపాయల చొప్పున వేయడం జరిగింది. సుమారు 20,500 కోట్ల డబ్బుని బ్యాంక్ అకౌంట్లో రైతులకు వేయడం జరిగింది. కేంద్రంలో దేశంలోనే ప్రపంచంలోనే భారీ వృద్ధి రేటుని నమోదు చేసుకుంటూ ఆ సంపదని నరేంద్ర మోడీ గారు సృష్టించి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలని అమలు చేయగలుగుతున్నాయి. ఈ కూటమి ఇలాగే ఉండాలని, ఈ అధికారులు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొద్దిగా కూటమిలో ఇబ్బందులు కలుగుతున్నాయి. మీరు చూశారు, ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన పాంప్లెట్ వచ్చిన రైతులకు అది ఇస్తున్నారు. దీనిలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అని పెట్టి కాకినాడ జిల్లా స్థానిక మాధవపట్నం జమునా నగర్ లోని ప్రసిద్ధి చెందిన సంగీత నాటక అకాడమీ న్యూఢిల్లీ వారు ప్రాచీన కళ తోలు బొమ్మలాటకి మరో సంవత్సర కాలం పాటు విద్యార్థులకు శిక్షణ నిమిత్తం అనుమతి పొడిగించారు. తోట బాలకృష్ణ ఆధ్వర్యంలో మాధవపట్నం తోలు బొమ్మలాట కళాకారుల కళా మందిరంలో జరిగిన కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన అనంతరం విద్యార్థులకు మరియు గురువులకు ఏవి కృష్ణమాచార్యుల చేతుల మీదుగా సన్మానం చేశారు. నాటక అకాడమీ అనే ఒక వ్యవస్థలో డాక్టర్ ఎస్పి భారతి గారి ప్రముఖ నాట్య కళాకారిణి దాంట్లో సభ్యురాలుగా నియమితమై యావత్ భారతదేశంలోనూ ప్రాచీన కళలకి ఒక ప్రాధాన్యం ఇస్తూ అందులో మారుమూల ఉన్న మన కాకినాడను గుర్తించి ఇక్కడ తోలు బొమ్మలాట ప్రదర్శన జమునా నగర్లో విశ్వవ్యాప్తి చెందడానికి ఒక మంచి మళ్ళా తిరిగి పునరుద్ధరించడానికి కళని మరి ఇక్కడ ఉన్న తోట బాలకృష్ణ గారిని ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగింది. ఈ బాలకృష్ణ గారు తనదైన ప్రక్రియలో మమ్మల్ని కూడా కూర్చుకొని గురువులుగా సంగీతానికి, ఇది వాయిద్యానికి, సంగీతానికి కృష్ణమాచార్యులను, వాయిద్య రంగానికి గణపతి గారిని నియమించుకొని చక్కటి ప్రదర్శనకి విద్యార్థులని
12 మంది విద్యార్థుల్ని ఈ కళారంగంలో ఆర్చేయడానికి వాళ్ళకి స్కాలర్షిప్స్ మరి కొంత నేర్చుకునేటందుకు కొంత ఆర్థిక సహకారం ఇవ్వడంతో పాటు గురువులు కూడా కొంత ఆర్థిక సహకారం అందించడం అనేది ఇది కూడా కేంద్ర ప్రభుత్వ పురస్కారంగా మేము భావించుకుంటూ ఇప్పటికే మన గురువులు రాఘబాలకృష్ణ గారు ఢిల్లీలో కిషన్ రెడ్డి గారి వార్తలోని ముఖ్యాంశాలు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో 7,000 చొప్పున జమ. ఏటా 20,000 ఇస్తామన్న హామీలో భాగంగా తొలి విడత సాయం విడుదల. కార్మిక కర్షకులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్న విశాఖ ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. గాజువాకలో లబ్ధిదారులకు అన్నదాత సుఖీభవ చెక్కుల పంపిణీ. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో జరిగిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి. ఈ వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే MyTV న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.